ప్రియమైన సహోదర సహోదరీలారా, మన జీవితంలో కొన్ని సమయాలుంటాయి. ఈ కష్టం ఎందుకు, ఈ బాధ ఎందుకు, మనల్ని మనం ప్రశ్నించుకునే సమయాలుంటాయి. మేం దేవుణ్ణి ప్రేమిస్తాం, ప్రార్థిస్తాం, కానీ సమస్యలెందుకు? ఈరోజు దేవుని వాక్యంలోని యోబు కథ ద్వారా మనం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుందాం. బాధ ఒక శాపం కాదు. అవి దేవుని ప్రణాళికలో భాగం కావచ్చు. జీవితంలో జరిగే ప్రతిదీ యాదృచ్ఛికం కాదు. దేవుడు చూస్తున్నాడు, ఆయన అనుమతిస్తున్నాడు, ఆయన మార్గనిర్దేశం చేస్తున్నాడు. అందుకే ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఎందుకంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీ జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు బావున్నా, మీరు బాధపడుతున్నారని ఎందుకు అనిపిస్తుంది? ఈరోజు యోబు కథ ద్వారా దేవుడు మీకు ఒక గొప్ప సత్యాన్ని చెప్పబోతున్నాడు. ఒక దినమున దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిరి. వారిలో అపవాది కూడా వచ్చెను. అప్పుడు దేవుడు యోబు గురించి మాట్లాడాడు. మీరు నా సేవకుడైన యోబును చూశారా? యోబు నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు. కాని సాతాను ఒక ప్రశ్న అడిగాడు. దేవుడు అనుమతించాడు, కాని ఒక పరిమితిని నిర్దేశించాడు. దేవా, నీవతన్ని ఆశీర్వదించావు కాబట్టి అతను నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ రోజు నుంచి యోబు జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అతని ఆస్తి మొత్తం పోయింది. పిల్లలు చనిపోయారు. అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. అన్నీ పోయినప్పటికీ యోబు ఇలా అన్నాడు, ప్రభువు ఇచ్చాడు, ప్రభువు తీసుకున్నాడు. అయినప్పటికీ తన బాధల్లో కూడా దేవుణ్ణి నిందించలేదు. యోబు ఒంటరివాడయ్యాడు. అతని స్నేహితులు కూడా వచ్చి నిందించారు. అతని గుండె పగిలిపోయింది. అతను దేవుణ్ణి వదిలేయలేదే. మీకు ఇదే పరిస్థితా? ఇది ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కావడం లేదా? చివరగా దేవుడు యోబుతో మాట్లాడాడు. నువ్వెక్కడున్నావు? నేను ప్రపంచాన్ని సృష్టించినప్పుడు. అప్పుడు యోబు అర్థం చేసుకున్నాడు, దేవుని ప్రణాళిక మన ఆలోచనల కన్నా గొప్పది. చివరికి దేవుడు యోబును ఆశీర్వదించాడు. అతను పోగొట్టుకున్న దానికి రెట్టింపు తిరిగిచ్చాడు. బాధ తాత్కాలికం, దేవుని ప్రణాళిక శాశ్వతం. మీ బాధల వెనుక కూడా ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నమ్మండి, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ఈ వీడియోని ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.